హాయ్ ఫ్రెండ్స్, జియో ప్రైమ్ ఆఫర్ అనేది రిలీజ్ చేసింది. సో దాని మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చేసిన తర్వాత చాలామందికి చాలా డౌట్స్ వచ్చినాయి. సో ఆ డౌట్స్ అన్ని నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో దాని మీద నేను చాలామందికి కామెంట్ సెక్షన్లో నేను రిప్లై చేయడం జరిగింది. బట్ అయినప్పటికీ ఇంకా చాలామందికి అలాంటి డౌట్స్ వచ్చి మళ్ళీ రిపీటెడ్గా నన్ను అయ్యే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అందుకని చెప్పి ఈ వీడియో నేను చేయబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా జియో రిలీజ్ చేసిన ఆఫర్ ఏంటనేది మనం ఒకసారి చూసుకుందాం. మనది ఏదైతే ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అయితే ఉందో ఆ ఆఫర్ మనకి మార్చ్ 31కి ఎండ్ అయిపోతుంది, అంటే ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మనం రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జ్ అనేది చేసుకొని ఆ తర్వాత మనం జియోని వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు జియో ఏం చేసిందంటే జియో ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ని రిలీజ్ చేసింది. ఏదైతే 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ 100 మిలియన్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వర్తించేలాగా ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ ఆఫర్ అనేది మనం 99 రూపీస్ మనం పే చేసి ప్రైమ్ మెంబర్షిప్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే 1 ఇయర్ వరకు, అంటే మనం మళ్ళీ మార్చ్ 31, 2018 వరకు నెలకి 303 రూపాయలు మనం పే చేసి ఇప్పుడు ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ని మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం సేమ్ అలాగే మనం అయ్యే బెనిఫిట్స్ని మళ్ళీ మనం మార్చ్ 31, 2018 వరకు మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డైలీ 1 GB లిమిట్ ఏదైతే మనకి నెట్ ఉందో సో అలాగే ఉండడం జరుగుతుంది. 24 hours 1 GB 4G నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 1 GB అయిపోతుందో ఆ తర్వాత 2G స్పీడ్తో, అంటే 128 kbps స్పీడ్తో మనకి ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి అన్లిమిటెడ్ కాల్స్, రోమింగ్ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయో సో అవన్నీ ఏమి ఉండవు. ఎలాగైతే ఇప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ని ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే మనం 303 అంటే 303 రూపాయలు వేసుకొని ప్రతి నెల మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వాళ్ళు రిలీజ్ చేసిన ఆఫర్ అనమాట. సో ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్న డౌట్స్ ఇప్పుడు నేను ఈ టెక్ టాక్లో నేను చెప్పబోతున్నాను. సో ముందుగా మనకి చాలా మంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే 99 రూపీస్ పే చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో 99 రూపీస్ మనం పే చేస్తే మనం జియో ప్రైమ్ మెంబర్షిప్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. అప్పుడే మనం 303 రూపాయలు ఆఫర్ని మనం ఎలిజిబుల్ అవుతాం. సో అది వేసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ని మనం ఎంజాయ్ చేస్తాం సో అదే విధంగా మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ని ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే 99 రూపీస్ వేసుకోకుండా 303 రూపాయలు రీఛార్జ్ చేసుకోవచ్చా? సో 99 రూపీస్ వేసుకుంటేనే మనం ప్రైమ్ మెంబర్షిప్లోకి మనం షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే మనం ఈ 303 రూపాయలు వేసుకొని వాడడం జరుగుతుంది. కానీ మనం 99 రూపీస్ పే చేయకపోతే మనం ప్రైమ్ మెంబర్షిప్లోకి వెళ్ళలేము. సో అప్పుడు మనం 303 రూపాయలు ఏదైతే ఆఫర్ ఉందో ఆఫర్ని మనం ఎంజాయ్ చేయలేము. 99 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ అవసరం లేదు, 303 రూపాయలు బ్యాలెన్స్ అవసరం లేదు, అయినా సరే జియో పనిచేస్తుందని అడగడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ రెండు కూడా అవసరం లేదంటే ఖచ్చితంగా మనం జియోని రీఛార్జ్ అనేది చేసుకోవాలి. అది రీఛార్జ్ మనకు వచ్చేసరికి స్టార్టింగ్ ఎవ్రీ మంత్ 149 రూపీస్ అంటే 149 రూపాయల ప్లాన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి 1 మంత్కి 300 MB 4G డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నైట్ అన్లిమిటెడ్ డేటా ఇవ్వడం జరుగుతుంది. అది ప్లాన్ లో అయితే అలా రాసి ఉంది. తర్వాత మనకి అవుట్ గోయింగ్ కానీ రోమింగ్ కానీ అన్ని అన్లిమిటెడే. సో కానీ మన జియో ఏదైతే జియో యాప్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే జియో యాప్స్ ఉన్నాయో వాటిని మనం యూజ్ చేయలేమన్నమాట. సో ఖచ్చితంగా మనం ఈ ప్లాన్స్ వద్దనుకుంటే 149 ప్లాన్ని ఖచ్చితంగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో మనకి అవుట్ గోయింగ్ కాల్స్ ఎలాగో ఫ్రీ ఉంటాయి. 4G డేటా అనేది 1 మంత్కి 300 MB మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అన్లిమిటెడ్ అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని అర్థం ఏంటంటే నేను అనుకోవడం 2G నెట్ స్పీడ్తో డేటా అనేది రావచ్చు. సో తర్వాత వచ్చేసరికి 99 రూపీస్ ఎక్కడ పే చేయాలి? సో ఈ 99 రూపీస్ని ఎలా పే చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ 99 రూపీస్ని మనం జియో వెబ్సైట్లోంచి అయినా పే చేయొచ్చు. అలాగే మనం మై జియో యాప్ ఉంది కదా, సో ఆ యాప్ ద్వారా అయినా పే చేయొచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న జియో స్టోర్కి వెళ్ళి కూడా పే చేయొచ్చు. సో ఏ విధంగా పే చేయొచ్చు. ఏదైనా సరే మనకి మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడైతే అవైలబుల్లో లేదు. సో మార్చ్ 1న ఎప్పుడైతే అవైలబుల్ వస్తుందో నేను ఈ ప్రైమ్ సర్వీస్ని యాక్టివేట్ చేసుకుంటాను. సో అప్పుడు నేను ఒక వీడియో చేసి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలన్నది నేను ఒక వీడియో చేసి మీ అందరికి నేను చూపించడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ 303 వేయకుండా 1 మంత్ వేసుకొని 1 మంత్ వేయకుండా అలాగే యూజ్ చేయొచ్చు అని చెప్పి అడగడం జరుగుతుంది. సో అలా కూడా చేయొచ్చండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం 99 రూపీస్ అనేది మనం ప్రైమ్ మెంబర్షిప్ కోసమే మనం ఇస్తున్నాము. సో మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది మనకు కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కానీ మనం రీఛార్జ్ చేసుకుంటేనే మనకి అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది, ఇన్కమింగ్ కాల్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఫ్రీ రీఛార్జ్ అనేది మాత్రం చేసుకోవాలి. అవసరం లేదు మనం రీఛార్జ్ చేసుకోకూడదు అనుకుంటే మనం 3 months వరకు కూడా రీఛార్జ్ చేసుకోకుండా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే టెలికామ్ అథారిటీ అదే చెప్తుంది, 3 months వరకు మనకి ఒక ఇన్కమింగ్ కానీ ఒక అవుట్ గోయింగ్ కానీ వెళ్ళకపోతేనే మనం నెంబర్ని అనేది డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు డిస్కనెక్ట్ చేయడానికి
పాసిబిలిటీ లేదు. సో మీరు 3 months వరకు నాకు తెలిసి చేసుకోవాలనుకుంటే 303 రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే 149 రీఛార్జ్ ఎలాగో ఉంది. సో దాన్నైనా చేసుకొని కనీసం మనం అవుట్ గోయింగ్ కాల్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 99 రూపీస్ రీఛార్జ్ చేసి 303 రీఛార్జ్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే 99 రూపీస్ రీఛార్జ్ కాదండి, ఏదైతే ప్రైమ్ మెంబర్షిప్ ఉందో దాని గురించి మనం 99 రూపీస్ పే చేయడం జరుగుతుంది. సో మీరు 99 రూపీస్ పే చేసి 303 రీఛార్జ్ చేసుకోకపోతే ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఏంటంటే కాల్స్ అనే అవుట్ గోయింగ్ అలో ఇంటర్నెట్ అనేది రాదు. సో మీరు ఇంకా ప్రైమ్లో ఉండి కూడా ప్రయోజనం ఉండదు. సో మీరు ఏదైతే మీరు 303 పెట్టి కంప్లీట్ ఆఫర్ని యూజ్ చేయాలి అనుకుంటేనే ప్రైమ్లోకి వెళ్ళండి. ఏదైతే ప్రైమ్ మెంబర్షిప్ ఉందో ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. లేదు మనకి అవసరం లేదు, నేను 303 నేను పెట్టలేను అనుకుంటే ఆగిపోండి. 149 రూపీస్కి అన్లిమిటెడ్ కాల్స్ ఎలాగో ఉంది, 300 MB 4G డేటా, నైట్ అన్లిమిటెడ్ డేటా ఎలాగో ఉంది కాబట్టి సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో పోర్ట్ కావచ్చు అన్న సేమ్ నెంబర్తో. సో పోర్ట్ కావాలంటే మనం ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ అయినా మనం పోర్ట్ అనేది చేసుకోవచ్చు. పోర్ట్ని ఆపే రైట్స్ ఏ టెలికామ్కి లేదు. సో మీరు జియో నుంచి అదర్ నెట్వర్క్ కావాలన్నా సరే మీరు పోర్ట్ పెట్టుకోవచ్చు, అదర్ నెట్వర్క్ నుంచి జియో కావాలన్నా మీరు పోర్ట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ మీకు కాల్ చేస్తే మీరు రీజన్ అనేది చెప్పి మీరు పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు పోర్ట్ని ఆపే రైట్స్ ఏ టెలికామ్కి లేదు. ఒకవేళ 99 రూపీస్కి పే చేయకుండా ప్రైమ్ మెంబర్షిప్కి వెళ్ళకపోతే ఏం జరుగుతుందని అడగడం జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పానుగా, మనం 99 రూపీస్ పే చేస్తే ప్రైమ్ మెంబర్షిప్కి వెళ్తాం. ఒకవేళ 99 రూపీస్ అనేది పే చేయకపోతే మనం 149 రూపీస్ది మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది బలవంతం అయితే ఏమీ లేదు అక్కడ. సో స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాడని అడగడం జరుగుతుంది. సో స్పీడ్ ఇప్పుడు మన దగ్గర పేమెంట్ ఎలాగో తీసుకుంటున్నాడు కాబట్టి స్పీడ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇంక్రీజ్ అయితే చేస్తాడు, కానీ అది మీ హ్యాండ్ సెట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మన మొబైల్ 4G డేటాని ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. స్పీడ్ అయితే నేను అనుకోవడం ఇంక్రీజ్ చేస్తాడు, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మనం పేమెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మార్చ్ 1 తర్వాత నుంచి అయినా కాల్ నెట్ స్పీడ్ పెరుగుతుందా, కాల్ డ్రాప్స్ ఆగుతున్నాయా? సో నేను చెప్పాను కదా, మీకు నెట్ స్పీడ్ అయితే పెరగవచ్చు, కాల్ డ్రాప్ ఆగుతుందా లేదనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ సో ఆల్మోస్ట్ ఇప్పటికే నాకైతే కాల్ డ్రాప్స్ అంతగా ఏం కనిపించట్లేదు. ఒక 10 కాల్స్ చేస్తుంటే అందులో 2 కాల్స్ పెద్దగా కనెక్ట్ అవ్వట్లేట్టుగా అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ నాకైతే కాల్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. బట్ నేను అనుకోవడం ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. సో బ్రో, వివో ఎల్టీ మొబైల్స్కి కాల్స్ ఫ్రీ కదా, సో నేను 303 రీఛార్జ్ చేసుకోకపోయినా కాల్స్ వెళ్తాయని చెప్పి అడగడం జరుగుతుంది. వెళ్ళమంటే మీది వివో ఎల్టీ అయినప్పటికీ ఏదైనా సరే మీరు రీఛార్జ్ చేసుకుంటేనే కాల్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా కాల్స్ అనేవి అవుట్ గోయింగ్ వెళ్ళం. మీకు అన్లిమిటెడ్ ఇవ్వడం అంటే మీకు పూర్తిగా డేటా వాడకపోయినా సరే పూర్తిగా ఇచ్చేస్తారని ఏం లేదు. మీరు రీఛార్జ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి. సో మనం ఖచ్చితంగా రీఛార్జ్ అనేది చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటేనే అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి వెళ్తాయి. సో రీఛార్జ్ చేసుకోకపోతే ఇన్కమింగ్ అయినా వస్తుందో లేదనేది మనం పూర్తిగా చెప్పలేము, ఎందుకంటే ఇవి ఎల్టీ మీద రన్ అయ్యాయి కాబట్టి. సో రీఛార్జ్ చేసుకోకపోతే మరి ఇన్కమింగ్ కూడా వస్తుందో లేదో కూడా తెలియదు. సో అది తర్వాత మరి అది వచ్చేదాకా ప్లాన్ వచ్చేదాకా కూడా మనం చెప్పలేము అనమాట. సో నేనైతే మాత్రం ఖచ్చితంగా నేను రిఫర్ చేసిన దాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి చూస్తే మనం రీఛార్జ్ చేసుకోకుండా వివో ఎల్టీ మొబైల్ వాడిన అవుట్ గోయింగ్ అనేది వెళ్ళదు. ఎస్టీడీ కాలింగ్ కూడా ఫ్రీనా? అవును బ్రదరు, ఎస్టీడీ అంటే మొత్తం ఇండియా వైడ్గా ఎక్కడికైనా మనం కాల్స్ అనేవి ఫ్రీగా చేసుకోవచ్చు. ఇండియా వైడ్గా ఈ జియో సిమ్ని ఏ స్టేట్లోనైనా మనం ఫ్రీగా వితౌట్ రోమింగ్ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇండియా వైడ్గా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఫోన్ని. మీరు వేరే రాష్ట్రం వెళ్ళారు, స్టేట్ వెళ్ళారు, సో అక్కడ మనం పోర్ట్ పెట్టి మళ్ళీ ఇక్కడ వాళ్ళతో టైఅప్ అవ్వాలి, ఇలాంటి ఏం లేదు. మనం ఎక్కడైనా సరే జియోని ఇండియా వైడ్గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎస్టీడీ కూడా కంప్లీట్ ఫ్రీ అనమాట. సో 99 రూపీస్ ఎలా పే చేయాలి? ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ, మనం జియో స్టోర్లో అయినా పే చేయొచ్చు, లేదా ఆన్లైన్ అయినా పే చేయొచ్చు, మనం మై జియో యాప్లోనైనా పే చేయొచ్చు. ఈ ఆఫర్ బెటర్ అయినా బ్రో? సో ఈ ఆఫర్ బెటర్ అయినా అని చెప్పి నన్ను అడగడం చెప్తుంది. నా వరకు అయితే ఇది నేను చాలా బెటర్ అని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ రోజున మనం చూసుకుంటే మంత్లీ కనీసం ఎంత లేదన్నా 100 to 150 రూపీస్ అవుట్ గోయింగ్ కాల్స్కి చాలామంది ఖర్చు అనేది చేస్తున్నారు. సో మంత్లీ 100 to 150 రూపీస్ ఎలాగో కాల్స్ అనేది చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి 149 ఏదైతే నేను చెప్పానో అది కరెక్ట్గానే సరిపోతుంది. సో మరికొందరు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్కి 100 నుంచి 300 రూపీస్ వరకు ఇంటర్నెట్కి పెట్టడం జరుగుతుంది, ఓన్లీ ఇంటర్నెట్కే. అప్పుడు 100 రూపీస్ పెడుతుంటే 1 GB అది 2 డేస్కి వస్తుంది, లేదా 500 MB 15 డేస్కి ఇవ్వడం జరుగుతుంది. అలా చూసుకున్నా గట్టిగా 300 రూపీస్ మనకు పే చేస్తే 3 GB కన్నా ఎక్కువ మనకి వేరే నెట్వర్క్స్కి ఇచ్చే పొజిషన్లో లేదు. అదే మనం 300 రూపీస్ దీని మీద పెడితే అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది, అలాగే మనకి రోమింగ్ ఫ్రీగా ఉంది, మరియు వీడియో కాల్స్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డైలీ 1 GB చొప్పున మంత్లీ 30 GB అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే ఇది 1000 టైమ్స్ మిగిలిన నెట్వర్క్స్తో కంపేర్ చేసుకుంటే, వాళ్ళ ప్లాన్స్తో కంపేర్ చేసుకుంటే 1000 టైమ్స్ ఇది బెటర్ అనే చెప్తాను. ఎవరైతే మంత్లీ 100 నుండి 150 రూపీస్ కాల్స్కి పెడతారో, మళ్ళీ వాళ్ళే 100 నుంచి 150 వరకు ఇంటర్నెట్కి పెడతారో వాళ్ళకి ఈ ప్లాను
బెస్ట్ ప్లాన్. ఖచ్చితంగా మీరు ఈ ప్లాన్లోకి రావచ్చు. వచ్చి ఇప్పుడు ఏదైతే మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఎలా అయితే మీరు కంటిన్యూ చేస్తున్నారో అదే విధంగా దీన్ని కంటిన్యూ చేయొచ్చు. మీకు అంతగా ఇబ్బందిగా అనిపిస్తే డైలీ 10 రూపీస్ తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి మంత్లీ దాంతో రీఛార్జ్ చేసుకున్న మనకి ప్రాబ్లం ఉండదు. అంటే మనకి పెయిన్ తెలియదు అనమాట. డైలీ 10 రూపాయలే మనం దీని మీద పెడుతున్నాం. ఖచ్చితంగా 10 రూపాయలు అనేది మనం డైలీ మొబైల్ కాల్స్కి ఈజీగా యూజ్ చేసేస్తాం ఎలా చూసుకున్నా సరే. సో అదే పెడితే మనకి ఇవన్నీ ఆఫర్లో ఈ అన్ని ఫెసిలిటీస్ అనేది మనం అనిపించడం జరుగుతుంది అనమాట. సో 303 ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోకపోతే ఏమవుతుందండి, నేను చెప్పాను కదా 303 మనం ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవాలి. 1 మంత్ చేసుకొని 1 మంత్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. బట్ మీకు అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి ప్రాబ్లం రావచ్చు. సో ఇంటర్నెట్ అనేది ఎలాగో ఉండదు కాబట్టి. సో 99 పే చేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 303 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకోకుండా జియో యాప్స్ని మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి అడగడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా చెప్పలేను కానీ యూజ్ అనేది రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం మనం వైఫైతోనే యూజ్ చేయగలం. మనం 303 పే చేయకుండా మనకి ఇంటర్నెట్ అనేది రాదు. ఇంటర్నెట్ అనేది రాకుండా మనకి జియో టీవీ కావచ్చు, లేకపోతే జియో మ్యూజిక్, జియో వీడియోస్ ఏదైనా సరే పనిచేయదు. మనకి ఖచ్చితంగా ఇంటర్నెట్ సర్వీస్ అనేది ఉండాలి. ఆ ఇంటర్నెట్ సర్వీస్ కావాలంటే మనం ఖచ్చితంగా 303 రూపాయలు పెట్టి రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేసుకునే పక్షాన మనం వైఫైతో కనెక్ట్ చేసి ఈ ఆఫర్స్ అన్ని వాడచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వైఫైతోనే ఆల్మోస్ట్ అవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కూడా వైఫైతో మనం యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఫోన్ కాల్స్ అన్లిమిటెడ్ కాదా ప్లాన్ వేసుకోకపోతే? ఫోన్ కాల్స్ అన్లిమిటెడ్ అనేది మనం రీఛార్జ్ చేసుకోకుండా ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి ఇవ్వలేరు. మీకు ఇబ్బందిగా ఉంటే 149 రూపీస్ ప్లాన్ ఎలాగో ఉంది. సో దాన్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. సో ఆ ప్లాన్స్ కూడా ఆల్రెడీ మనకి జియో.comలో ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని కూడా చూసుకోవచ్చు. బ్రో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి? సో రీఛార్జ్ ఆ టయానికి వచ్చేసరికి మనకి ఆన్లైన్లో నేను చెప్పానుగా ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ మై జియో యాప్లో దొరుకుతుంది. మై జియో యాప్లో ఆల్రెడీ నేను ఏదైతే ఇంటర్నెట్ నా 1 GB 1 డేకి నాది లిమిట్ క్రాస్ అయిపోతుందో ఎలాగో నాకు స్లో అయిపోతుంది. స్లో అయినప్పుడు నేను 50 రూపీస్ మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నేను ఇప్పటి వరకు దగ్గర ఒక 10 times పైన నేను రీఛార్జ్ చేసుకున్నాను జియోని. 50 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 1 GB మళ్ళీ 1 డేకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కోసారి నేను అవుట్ ఆఫ్ ఉన్నప్పుడు నాకు వైఫై లేనప్పుడు నేను ఇలా రీఛార్జ్ చేసుకుని ఏదైతే నా 1 GB అయిపోతుందో నేను రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాను. సో అదేవిధంగా మనం మై జియో యాప్లో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా జియో స్టోర్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఈ ప్లాన్స్ అనేవి వచ్చేసిన తర్వాత మన కిల్లి కొట్టుల్లో అలాగే రీఛార్జ్ సెంటర్స్లో, సెల్ ఫోన్ సెంటర్స్లో కూడా ఖచ్చితంగా మనకి రీఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో భయ్యా కొందరు ప్రైమ్ మెంబర్షిప్ తర్వాత 1 GB డైలీ అంటున్నారు, మీరు అన్లిమిటెడ్ అంటున్నారు ఏంటి? నేను అన్లిమిటెడ్ అనట్లేదు బ్రదరు, నేను 1 GB అంటున్నాను. 1 GB అనేది 4G డేటా ఇవ్వడం జరుగుతుంది 1 డేకి. ఆ తర్వాత 1 GB ఎప్పుడైతే మనం 1 డే అంటే 24 గంటలకి మనకి 1 GB 4G డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 4G డేటా మనం 1 GB యూజ్ చేసేస్తామో ఆ తర్వాత నుంచి అన్లిమిటెడ్ 2G డేటా అంటే 128 kbps స్పీడ్తో అంటే చాలా స్లోగా మీకు అన్లిమిటెడ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 24 గంటల్లో టైం ఉంటే మనం 2 గంటల్లో వాడేస్తే ఇంకా 22 గంటలు అనేది మనకి 2G డేటా అనేది రావడం జరుగుతుంది. 12 to 12 అంటే ఇవాళ నైట్ 12కి డేటా మనకి 1 GB స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మర్నాడు 12 వరకు అదే డేటాని 1 GBని మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 12 దాటాక మళ్ళీ మన 1 GB మనకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం 500 MB వాడాము, ఇంకా మన 500 MB బ్యాలెన్స్ ఉందన్నా సరే ఆ బ్యాలెన్స్ కూడా తీసేసి మళ్ళీ 1 GB ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్న మీరు ఈ ఆఫర్ను యూజ్ చేస్తారా? ఖచ్చితంగా యూజ్ చేస్తాను. నాకు ఎలాగో మంత్లీ నా వైఫై కాకుండా అవుట్ ఆఫ్లో నేను ఖచ్చితంగా 5 to 10 GB అనేది నాకు యూజేజ్ ఉంటుంది ఖచ్చితంగా బయట మొబైల్కి. సో ఖచ్చితంగా నాకు ఈ ఆఫర్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను నేను దీన్ని. అన్న జియో ప్రైమ్ మెంబర్షిప్ని ఎలా చేసుకోవాలి చెప్పాను కదండి మీకు. 1st తారీఖు నుంచి 31st లోపు మనం ఎప్పుడేం చేసుకోవచ్చు. అది మన 1st తారీఖున రావడం జరుగుతుంది. అప్పుడు నేను దీని మీద ఒక వీడియో చేసి పెడతాను నేను. సో ఇవన్నీ అడిగిన ప్రశ్నలే మళ్ళీ వస్తున్నాయి, చాలా వరకు అయ్యే ఉన్నాయి. సో 99 రూపీస్ పే చేయకుండా 303 రూపీస్ పే చేసి ఆఫర్లోకి రావచ్చా? సో రావడానికి లేదండి. 99 రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేస్తేనే మనం ఆఫర్లోకి ఏదైతే ప్రైమ్ మెంబర్షిప్ ఉందో ఆ మెంబర్షిప్లోకి మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది యాక్చువల్గా ఈ 100 million ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి జియో నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 100 million మెంబర్స్ అందరూ తీసుకుంటారంటే నాకు తెలిసినంత వరకు అందరూ తీసుకోరు. ఇందులో ఖచ్చితంగా 15% మెంబర్స్ సిమ్ములు తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే అందరి దగ్గర 2-3 సిమ్ములు ఉండడం జరిగింది చాలా మంది దగ్గర. సో వాళ్ళు తీసి పక్కన పడేయడం జరుగుతుంది. ఇంకొంతమందికి ఏదైతే ఈ ఆఫర్ ఉందో ఈ ఆఫర్ నచ్చక వాళ్ళు కొంతమంది ఆగిపోవడం జరుగుతుంది. సో నేను అనుకోవడం 60 to 70 million మెంబర్స్ అంటే 60 to 70% మెంబర్స్ని మాత్రమే ఈ ఆఫర్లోకి రావడం జరుగుతుంది. మిగిలిన 30% ఈజీగా ఆగిపోవడం జరుగుతుంది. సో అందువల్ల కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళు కూడా ఈ మెంబర్షిప్లోకి జాయిన్ అవ్వచ్చు. అయితే జియో అంటుంది 100 million మెంబర్స్ మాత్రమే ఇందులో జాయిన్ చేసుకుంటామని. నాకు తెలిసి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు.
సో నన్ను అడిగితే ఇది యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ మెంబర్షిప్ అనేది తీసుకొని ఈ 303 అనేది ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు, మంచి యూజేజే అవుతుంది. సో ప్రస్తుతానికి నాకు తెలిసినవి, నేను చదివినవి, ప్రస్తుతం నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇక తర్వాత చూడాలి. తర్వాత నేను మార్చ్ 1 తర్వాత వచ్చిన ప్లాన్స్ని బట్టి ఆ తర్వాత మనం ప్రైమ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలనే దాని మీద నేను తర్వాత మరి వీడియో చేసి మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.